ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ మిత్రులందరూ కుశలమేనా? మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఏముందండి, వేసవకాలం కదా, మొక్కలు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. సరేనండి, ఇంతకీ వీడియో ఏంటంటే, నేను మొక్కల కోసం స్టాండ్లు పెడుతుంటాను కదండి. ఇప్పుడు ఒక స్టాండ్ వస్తే కలర్ వేసేసి సర్దేసానండి. కాకపోతే ఈ స్టాండ్కి కావలసిన దానికన్నా ఎక్కువ కాళ్ళు ఉన్నాయండి. అంటే ఇది చేయించింది కాదు, మాకు పాత సామానంలో వస్తే తెచ్చుకున్నాం అనమాట. కాకపోతే ఇది ఇల్లు అదే వాకిలు ఉడిచినప్పుడు కడిగినప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తుందండి. చీపురిని చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అలా కాదని చెప్పి అనవసరమైన కాళ్ళు ఎగస్ట్రా ఎందుకులే కోయించేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతుంటే సర్లే తీసివ్వు కోయిస్తాను అన్నారని మా వారు. సర్లే ఆ మాట అన్నదే తడవు మళ్ళీ ఆగేమంటే చేయరని ఖాళీ చేశానండి. తీరా చేసి ఇచ్చాక తీసేసి కూడా లేరు. ఇంకో రోజు పట్టుకెళ్తాలే పక్కన పెట్టన్నారండి. అయ్యో అనుకున్నాను. మనకు వచ్చిన పని చేతనైన పని అనుకోండి, ఏ టైంలో అయినా మనం చేసేసుకోవచ్చు అనమాట. కానీ ఇంకొకరు చేసే పని అయితే వాళ్ళు వీళ్ళు చేసుకునే కదా చేస్తారు. అలాగే ఇప్పటి నుంచో అడగగా మా వారు సరేనన్నారు. కానీ ఆ రోజు పని అవ్వలేదన్నమాట. ఇంకో రోజు తీసుకెళ్ళారండి. ఈ పక్కన కిట్టెన్ పెట్టాం కదా, అక్కడ మనీ ప్లాంట్ల దగ్గర డబ్బాలు పెట్టానండి. అవి కిందకున్నాయి అన్నమాట. వాకిలి కడిగేటప్పుడు గట్ట ఇబ్బంది అవుతుంది, నీళ్ళు పోసినప్పుడు గట్టానండి. అందుకని మీషోలోను చిన్న చిన్న స్టాండ్లు ఆర్డర్ పెట్టానండి, ఒక్కొక్క దానికి సరిపడా అనమాట. చాలా బాగున్నాయండి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందన్నమాట. చాలా రోజులు మన్నుతాయి కూడానండి. ఇది రేట్ ఎంత పడిందో గుర్తులేదు కానీ నాకు ఈసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేసి చెప్తానండి. మీకు చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ స్టాండ్, అవి బిందులు పెట్టుకోవడానికి అని చెప్పి స్టీల్ సామాన్ షాప్లో తీసుకున్నానండి. అప్పట్లో ఒక 50 రూపాయలు ఎంత పడింది ఒక్కొక్కటినండి. బిందులకి కుదరట్లేదు అక్కర్లేదులే అని చెప్పి తీసేసి పక్కన పెట్టినప్పుడు మొన్న వీటి కింద పెట్టానండి. ఈ బరువుకి కాళ్ళు ఇరిగిపోయినాయి అనమాట. సరే అలా కాదని చెప్పి ఇలాంటివి ఆర్డర్ పెట్టానండి, వచ్చేయి సరే అని ఇంక సర్దానమాట. చాలా చాలా బాగున్నాయండి. ఇలా మొక్కలకి స్టాండ్లు పెట్టడం వల్ల అండి, ఒకటి చూడడానికి బాగుంటాయండి, రెండేమో వాటర్ పోసినప్పుడు ఆగకుండా కిందకు వచ్చేస్తాయి అన్నమాట. మనకి కడుక్కున్నప్పుడు కూడా ఇబ్బంది ఉండదండి అసలు. అందుకని మనం మొక్కలు మాత్రం ఇలా అరేంజ్ చేసుకుంటేనే వాటితో మనకి ఇబ్బంది ఉండదు, అందంగా కనిపిస్తాయి కూడా. చూసారా పట్టుకెళ్ళారండి, మొత్తం కోయించేశారండి కాళ్ళని. పాపం పైన వేసాం కానీ రంగు అడిగిన సరిగ్గా పడలేనట్టు ఉందండి, నేను గమనించలేదు. సర్లేండి రంగు అయితే వేసేసానండి అడుగును కూడాను. ఇంకా మొక్కలు సర్దేద్దామండి. అంటే ఇది మరుసటి రోజున అనమాట. అదే తీసేసాను కదా అన్నీ. ఇప్పుడు ఇన్ని మొక్కలు పెట్టాను కదండి, ఇవన్నీ కూడా మనం ఆ చిన్న స్టాండ్ మీద చాలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా. మీకు చూపిస్తాను ఎలాగో. అంటే తక్కువ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మొక్కల్ని ఎలా పెట్టుకోవాలనేది ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను. మీకు ఏమన్నా అవసరమైతే మాత్రం చక్కగా పాటించుకోండి. రండి ఎలా సర్దుతానో చూపిస్తాను. చూసారా ఇలా పెట్టాక ఎంత అందంగా కనపడుతుందండి. చిన్న పీటలాగా ఉంది కదా, చక్కగా ఈ పీట మీద చుట్టాలందరినీ కూర్చోబెట్టేద్దాం. మరి ఈ ఇండోర్ ప్లాంట్స్కి అండి మరీ నీడ ఉండకూడదు, మరీ ఎండ ఉండకూడదండి. కొంచెం షేడ్ ఎండ తగిలేలాగా ఉంచుకున్నాం అనుకోండి, మొక్కలు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ స్టాండ్ మీద అడుగున అదేండి చిన్న రాళ్ళు లాంటివి ఏవో ఉంటే పెట్టేసి పైన గ్రీన్ మ్యాట్ ఉంటే మొక్కలు వేరే చోట వేసినవి మిగిలినవి అనమాట. ఈ మొక్కలు దీని మీద పెట్టేసి వేసానండి. ఎంత బాగుందో చూసారా, చక్కగా ఉంది కదా. ఇప్పుడు 3 కుండీలు పెట్టేసాకనండి, దాని మీద ఇంకో చిన్న ప్లేట్లు లాంటి రాళ్ళు ఉంటే పెట్టి దాటి మీద ఇటో 2 మొక్కలు అటో 2 మొక్కలు పెట్టాను. చూసారా మళ్ళీ ఎదర ఇంకా చాలా ఖాళీ ఉందన్నమాట. ఆ కిందంతా కూడా మళ్ళీ మనం చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చండి. బాగుంది కదా ఐడియా. అలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అండి. అంటే అదొక స్టాండ్ లాగా తయారైంది కదా. చూసారు ఎన్ని మొక్కలు పెట్టుకున్నాము ఆ చిన్న స్టాండ్ మీద. సరేనండి, ఇకపోతే ఇంకేముందంటే పోతే మొన్న గాలి వానకి చాలా మొక్కలు పోయాయండి బాబా. చూసారా గాలికండి గోడ మీద గోడ అంత ఎత్తున్నా మేము కింద పడి డామ్మని పగిలిపోయిందండి. దాంట్లో మాత్రం ఏంటది బోగన్ విలియ కాగితం పూలు అంటాం కదండి, ఆ మొక్క వేసాను అనమాట. ఇది వరకు మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఏం రంగు అండి అది? అదేనండి పర్పుల్ కలర్ ఏదోనండి, లైట్ కలర్ మొక్క అనమాట. చాలా పూలు పూసేయండి భలే అందంగా. ఆ రోజు ఎంత ఆనందం వచ్చిందో అంతే, మళ్ళీ పూయలేదు. ఈసారి అయితే ఇంకా డబ్బా ఎత్తుకుపోయిందండి గాలివాన. సర్లేండి మరి ఏం చేస్తాం, డబ్బా అయితే పైన మొక్క బాగుంది కదండి, అందుకని వేరే డబ్బా ఏదో ఖాళీ ఉంటే అందులో పడేస్తున్నాను అనమాట.
ఇంతకీ ఈ వీడియో మా చంద్రబాబు గారు ఇంకో 2-3 వీడియోలు తీసేళ్ళండి ఉన్నాయి ఎక్కడోనూ నెతకాలి. వాళ్ళు వెళ్ళి ముందు తీసిన వీడియోలు అనమాట. ఈ బొడ్డోళ్ళు వాళ్ళేనండి. ఏంటో అండి మా చంద్రబాబు గారు వెళ్ళిపోయాక ఏంటో ఇల్లంతా వాడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాడండి. చాలా బాధేస్తుంది. ఏం చేస్తాం మరి, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలంటారు కదా, తీసుకెళ్ళిపోయారండి మరి. ప్రేమనైతే చూపించగలం కానీ మనం హక్కును చూపించలేం కదండి పిల్లల మీద. అందుకని సర్లేండి, అప్పుడప్పుడు మనకు వచ్చిందని కూడా మనం వెళ్దాం. వాళ్ళకి రావాలనిపిస్తే సెలవులు వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు, అంతే కదా. అలా అనుకునే సరిపెట్టుకోవాలండి, ఇంకేం చేస్తాం. సరే అండి, ఇప్పుడు నేను ఆడుతున్నాను కదా ఆ మొక్కలు స్నేక్ ప్లాంట్కి ఆ జాతికి చెందిన మొక్కలు అనమాట. కానీ ఇది ఒక వెరైటీ అండి, భలే ఉన్నాయండి రౌండ్గాను. స్నేక్ ప్లాంట్స్ అంటే బద్దల్లా ఉంటాయి కదా, కానీ ఇవి రౌండ్గా ఉన్నాయన్నమాట. మీకు ఈసారి దగ్గర నుంచి మొక్కను చూపిస్తా. చూసారా, మనం చీపురు పెట్టి తుడిచామంటే ఎక్కడ దుమ్ము ఉండకూడదు అనమాట. అలా ఉండాలి, ఎన్ని మొక్కలున్నా ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలండి. నాకు అలా ఇష్టం అనమాట. ఒక చెంబుడు నీళ్ళు పోసామంటే వెళ్ళిపోవాలండి దుమ్ము కానీ మట్టి కానీ ఏదైనా. అలా కాబట్టేనండి రెండింటిలో అయినా మొక్కలు పెంచుకోగలుగుతున్నాం, అంతేనంటారా. సరేనండి, మొక్కల మీద ఎంత శ్రద్ధ తీసుకోబట్టే మరి ఈ పువ్వులన్నీ ఇంత బాగా పోస్తున్నాయండి సమ్మర్లో కూడా. ఏమంటారు మరి. ఏమండో, వీడియో ఏమన్నా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి బాబా. ఉంటానండి. హాయ్.